బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సో అందుకే మీకు ప్రతిసారి మెజారిటీ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు 86,000 ప్లస్ వచ్చింది కదా. యా మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు ఫిరాయింపులకు సంబంధించి చూస్తే సంజయ్ ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 5,000 వెళ్తోంది ఎవ్రీ మంత్ అన్నారు. ఇదే మాట ప్రతి ఒక్కరు చెప్పారు. సో స్పీకర్ మాత్రం హీఈస్ గివింగ్ దట్ క్లీన్ చిట్. అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఇంకా ఇద్దరిది మాత్రమే ఉంది, దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరిది ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అనేటువంటి ప్రచారం వాళ్ళ రథంలోనే ఉండి చేస్తూ ఉన్నప్పుడు టీపీసీసీ చీఫ్ ఒక మాట అన్నారు. అంటే నా ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు స్పీకర్ ఏమో అలా అన్నారు, బట్ ఆ ఎమ్మెల్యే మీతోనే కలిసి పనిచేస్తున్నారు, మీ క్యాండిడేట్నే గెలిపించమని చెప్తున్నారు అంటే వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉన్నారు అనేటువంటి ఒక మాట. మా పార్టీలో చేరలేదు, మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు, కాకపోతే అక్కడున్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికో లేకుంటే వాళ్ళ అభివృద్ధి కోసమో మాతో అసోసియేట్ అయి ఉన్నారు అనేది మీరు కన్విన్స్ అవుతారా దానికి? పిసిసి అధ్యక్షుడు గారు అంటే మన మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు మా పార్టీలో చేరనని చెప్పి, అధికారికంగా చేరనని చెప్పి అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి. రెండోది అసోసియేట్ అవి ఉండడం కూడా కోర్టులో తప్పకుండా వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడేటువంటి పూర్తిగా ఆధారం అది. అయితే తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండో మహేష్ కుమార్ గారు దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు స్పీకర్ గారు యాక్టింగ్ యాజ్ ఏ ట్రిబ్యునల్ చీఫ్. స్పీకర్ గారు వెన్ ఈ కమ్స్ టు ది ట్రిబ్యునల్ ఆయన జడ్జి లాగా. దీంట్లో మొదటి నుంచి ఏంటంటే మేము చెప్తా ఉన్నాం, స్పీకర్ నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సభా సాక్షి అన్నాడు. కోర్టు ముట్టకాయలు వేసింది ఆయనకి. ఈ యొక్క జడ్జిమెంట్ని ఏదైతే ఇప్పుడు తీర్పు 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అర్హులుగా అంటే అనర్హులుగా ప్రకటించబడరు వాళ్ళకి, ఎందుకంటే పార్టీ మారలేదని చెప్పింది కదా. జడ్జిమెంట్ ఓకే, ఆ జడ్జిమెంట్ ఏదైనా సరే నువ్వేం తీసుకోడు తొందరగా తీసుకోమని చెప్పేసి మేము వాటిపై ప్రెజర్ పెంచినాం. మాకు తెలుసు ఎందుకని ఎట్లయినా ఆయన స్పీకర్ నిర్ణయం తీసుకోలేడు, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెజర్లో ఉంటాడు కాబట్టి ఆయన తప్పకుండా ఆయన చేయలేడు కాబట్టి తెలుసు మాకు అందరు కదా, ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఆ డెసిషన్ కెన్ బి రివ్యూడ్ ఇన్ ది కోర్ట్స్. మళ్ళీ వెళ్తారా? పోతానికే కదా మాకు ఇక్కడ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము తప్పకుండా ఈ నిర్ణయం ప్రకటించడానికే కాలయాపన చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఈరోజు 6th, ఈరోజు కంటెంప్ట్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో 6th లోపల చేయమని చెప్పి ఇస్తే కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా నేను కడియం శ్రీహరి అంటే పిటిషనర్ నేనే, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసినారు కావాలని చెప్పేసి. దానం నాగేందర్ గారిది, కడియం శ్రీహరిది. అంటే మేమంటే విత్ ఇన్ ది లిమిట్ 3 months లోపల August 1st ఇచ్చింది. 3 నెలల లోపల స్పీకర్ గారు ఈ 10 మంది సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలో కోర్టు చెప్పలేదు. యూ టేక్ డిసిషన్ వాట్ ఆల్ ది ఎవిడెన్సెస్ యూ గ్యాదర్. నీకు ఏదని అనిపిస్తున్నప్పుడు ఒక జడ్జికి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఇదే కనపడుతుంది, ఏం చేయలేం కదా దానికి మనం. హైయర్ ఉంటాయి కదా మనకి, పైన కోర్ట్స్ ఉంటాయి కదా. కాబట్టి ఆ 3 నెలలు చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ 6 నెలలు దాటేసింది ఇప్పటికి కూడా. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే కోర్టులు చాలా స్పష్టంగా గతంలో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలని ఏమైపోయిందంటే పచ్చి బట్టబెట్టి ఏమంటారు గొంతు కోసినాడు రేవంత్ రెడ్డి గారు, నమ్మించి నేను చూసుకుంటలే మీకు అని చెప్పేసి. బయటకు వచ్చే అయితే పోయినకి అయితే 5 వస్తుంది పోతుంది మనకేమైనా బయటకు వెళ్ళిపోయాను. వీళ్ళు 10 మంది తెలియదు పాపం అది. కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్టులలో వీళ్ళందరూ కూడా అనర్హులు ప్రకటించబడతారు. అటవ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. విషయం ఏంటంటే వాళ్ళకు విపత్కమైన పరిస్థితి అంటే పార్టీ మారి కూడా మేము మారలే అని చెప్పేసి ప్రజల్లో తిరుగుతామంటే వాళ్ళకు జోకర్లకు అయిపోయిన రోజు పరిస్థితి చాలా ఘోరమైపోయింది వాళ్ళది. ప్రజా కోర్టులు ఎంతోమంది చెప్పినట్టు వీరు ఆశపడుతుంది పీపుల్ మనం సమానం చెప్పుకోవాల్సిన సమయం ఉంటుంది ఎప్పుడు ఒకసారి. వాళ్ళు ఇప్పుడు ఏం సమానం చెప్తారు ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాడా, ఏమని చెప్పుకుంటాడు? కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల యొక్క అంశం తప్పకుండా న్యాయస్థానంలో ఒక జడ్జిమెంట్ రాబోతున్నది, వస్తుంది. గతంలో కూడా మహారాష్ట్రలో వచ్చింది, గతంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒకటి వచ్చింది అనుకుంటాను. మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చింది ఒకటి, హైకోర్టులో వచ్చింది, సుప్రీంకోర్టులో ఛాలెంజ్, సుప్రీంకోర్టులో వచ్చేస్తుంది అది. కాబట్టి కొంచెం ఎప్పుడు రేపా ఎల్లుండా అనేది ఎప్పుడు అనేది కొంచెం క్లారిటీ రావాలి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఈ ఇయర్ 2026లో ఈ సబ్జెక్ట్కి 26 కూడా పడకుండా వచ్చినారు కాబట్టి ఇంకా 6 monthsలో ఫుల్ స్టాప్ పడిపోతుంది. దే ఆర్ వెరీ సీరియస్. సుప్రీంకోర్టు ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ది సబ్జెక్ట్.
రాజకీయంగా బోల్డ్ అంతా అంటే పార్టీ ఫిరాయింపులు అంటే ఐరానికల్లీ అంటారా ఏంటి అనేది మీ మీద కూడా విపరీతమైనటువంటి అంటే మీరే పార్టీ మారి వచ్చిండ్రు, అలాంటి వాళ్ళు మీరే వన్ ఆఫ్ ద పిటిషనర్ అయ్యిండ్రు, ఎట్లా కుదురుతుంది అసలు? గతంలో బీఆర్ఎస్ తీసుకోలేదా? అసలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది, అక్కడ ఆఫీసులు లేకుండా చేసింది. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు అనే మాట. మంచి ప్రశ్న ఇది, క్లారిటీ రావాలి. పార్టీ మారినాక నేను మారినా అని చెప్పుకోవాలి కదా. నేను ఆ రోజు తెలుగుదేశంలో గెలిచిన ఆ రోజు ప్రత్యేకమైన పరిస్థితులు, సార్ ఇట్లుంది, మేము పరిమితం పోవాల్సి వస్తుందని చెప్పినాం. మేము బీఆర్ఎస్ పార్టీని చెప్పుకున్నాం, మరి కానీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీని చెప్పలే కదా. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరినని చెప్పుకోవడానికి భయం ఎందుకు మరి నీకు? ఇంకా బీఆర్ఎస్లో ఉండడం అనేది నేను దట్స్ వేర్ ది పాయింట్. నువ్వు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే చెప్పుకోవడమే ఆశ్చర్యం కలుగుతుంది అంటారు నేను. కాబట్టి నిజంగానే ఆ రోజు ఛాలెంజ్ చేసేది ఉండే, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసేది ఉండే. ఆ రోజు మీకు దమ్ము లేకుంటే ఏం చేస్తాం? మరి దమ్ముంది, ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసే దమ్ముంది, ప్రజల్లో పోరాటం చేసే దమ్ముంది, మీరు తప్పు చేసేదని చేసే ఒక దమ్ముంది మా దగ్గర. ఈరోజు దమ్ము లేదు కదా మీ దగ్గర, ఎందుకంటే మీరు ఎవరు లేరు కదా ఆ రోజు మీ దగ్గర. మీకు మీరే లేరు కదా, మీరు బయటికి వెళ్ళి తెచ్చుకునే నాయకుని పెట్టుకున్నారు కదా ఈరోజు. కాబట్టి అప్పుడున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రజలకి నిజంగా ఏదైనా ఉపయోగపడుతుందా, ఆ రాష్ట్ర ఆ ఒక ప్రాంతానికి నిజంగా లాభం అవుతుందా అని దానిపైన బేరీజ్ చేసుకుంటే తప్పకుండా ప్రజలు అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్. దాని తర్వాత నేను 2 సార్లు మెజార్టీ డబుల్ మెజార్టీ చేసినట్టే పీపుల్ ఆర్ విత్ మీ. నేను తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు, నా ఎమ్మడి ఉన్నారు, నన్ను ముందు నడిపించినారు. యాక్సెప్టెన్సీ అనేది ముందుకు నడిపిస్తున్నారు కదా, ఇంకా ప్రోత్సహిస్తున్నారు. నేను ఏమంటే ఈరోజు మీరు పార్టీ మారినాక నేను పార్టీ మారినని చెప్పుకోవడానికి ఎందుకు భయం మీకు? నీకు నిజంగానే నేను బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నాను అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ రా, కాంగ్రెస్ పద్ధతులు పెట్టేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాండ పోకుని గాంధీ భవన్ పోకుండా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చెప్తే నాకు గర్కా నాకు అట్క వీళ్ళ పనే. రేపు పొద్దున అల్టిమేట్గా అసలు సమయం వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది? అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటే నమ్మి మోసపోయినారని స్పష్టంగా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారిని ఉన్నా మీకు చూసుకుంటా అని చెప్పాడు, కానీ చూసుకునే పరిస్థితి లేదు. మొన్న కడియం శ్రీహరి గారు అడ్వకేట్ కూడా వచ్చిన తర్వాత నాకు 45 days అయింది మేము కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి. అఫిడవిట్ తీసుకుంటాక అడ్వకేటే లేడు వాళ్ళకి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేస్తే ఆ అడ్వకేట్ వచ్చి నేను ఈరోజు వచ్చినా నాకు టైం ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఏం చేస్తారు స్పీకర్, టైం ఇచ్చాను. అంటే అంత ఉదాసీనంగా, అంత నిర్లక్ష్య వైఖరి ధోరణితో ఏమైపోతుంది అనే ఆలోచన. అంటే వారికి ఎవరిని అడగాల, ఆయనకైనా డిఫెండింగ్ చేసుకునే పరిస్థితులు లేడు, ఆయన కదా 8 సభ్యులు లేరు. కాబట్టి పార్టీ ఫిరాయింపులు అనేది తప్పకుండా రాబోయే ఒక 4-5 నెలల్లో 6 నెలలు ఫుల్ స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళంతా అనర్హులుగా ప్రకటించబడతారు. ఉప ఎన్నికలు వస్తాయి, తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. 10కి 100% ఉప ఎన్నికలు వస్తాయి. వారికి ఖాయం. దానికి కూడా ఏమైతే గెలిచాడు పోతాడు ఆయన కూడా డిసైడ్ అయ్యి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి రాజకీయంగా వాడుకో. ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న నాయకుని దగ్గర పోతే వేరుంటుంది, లేని నాయకుని దగ్గర ఏముంటుందని తెలుస్తుంది కదా. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఒకవేళ 10కి 10 అయ్యాయి అనుకుంటే మీకు వచ్చేస్తాయా బీఆర్ఎస్కి? 100% మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 10 రావాలని ఫైట్ చేస్తాం మేము, 10 రావాలని కొట్లాడతాం మేము. ప్రజలని అల్టిమేట్ వాట్ పీపుల్ విల్ డిసైడ్, బట్ మేము 10 రావాలని ఫైట్ చేస్తాం, తప్పకుండా ఫైట్ చేస్తాం. మన క్యాండిడేట్స్ ఉన్నారు, రెడీ ఉన్నారు. దాంట్లో 2-4 కింద మీద 50-50 లాగా ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు బట్టి ఎట్లుంటుందో చూస్తాం కదా రోజు.